హరే కృష్ణ. భగవంతుడు భగవద్గీతలో నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఎవరైతే నాకు స్వల్ప ధర్మం చేసినా కానీ అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కాపాడుతాను. భక్తులకి ఈ మాట మీద విశ్వాసం ఉండడం వల్ల వాళ్ళేంటి అంటే మందిరంలో భగవంతునికి నైవేద్యాలు పెట్టడం, ప్రసాదాలు అందరికీ పంచడము, అప్పుడప్పుడు ఊరేగింపులు చేయడము, నగర సంకీర్తనలు చేయడము, రథయాత్రలు చేయడము, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ మంది వ్యక్తులకు భగవంతుని యొక్క స్వల్పమైన సేవైనా చేసేటువంటి అవకాశం ఇచ్చి వాళ్ళని ఉద్ధరింపచేయాలా అనేటువంటి సంకల్పంతోటి ఇవన్నీ చేయడం జరుగుతుందనమాట. ఈ మధ్య కాలంలో ఏంటి అంటే వాటి విలువ తెలియకుండా చాలామంది అంటారు, ఆ నగర సంకీర్తన చేయడం దేనికి, లేకపోతే రథయాత్రలు దేనికి, ప్రసాదాలు పంచడం దేనికి. వీటన్నిటి వల్ల వచ్చే ఫలితాన్ని మీకు ఒక చిన్న కథ రూపంలో మీకు చెప్తాను. వేదమాలి అని చెప్పి ఒక ధర్మాత్ముడు ఉంటాడు. ఆయనకి యజ్ఞమాలి, సుమాలి అన్నటువంటి ఇద్దరు కుమారులు జన్మిస్తారు. ఈ వేదమాలి చాలా ధర్మంగా జీవితాన్ని గడుపుతూ ధర్మకార్యాలు చేస్తూ జీవితం చివరిలో ఆయన శరీరం వదిలిపెట్టేటప్పుడు ఆయన ఏంటి అంటే ఇద్దరు పిల్లలకి కూడా సగమేంటి అంటే ధర్మానికి ఆయన దానం ఇచ్చేస్తాడు. ప్రతి గృహస్థుడు కూడా తను సంపాదించిన దాంట్లో ధర్మానికి కొంత కేటాయించాలా అని చెప్పి శాస్త్రాలు చెప్తాయి. ఆ ప్రకారమే ఈ వేదమాలి ఆయన సంపాదించిన సంపాదనలో అర్ధ భాగాన్ని ధర్మానికి ఇచ్చి మిగిలిన అర్ధ భాగాన్ని కుమారులకిద్దరికీ కూడా సమానంగా పంచి ఆయన ఈ శరీరాన్ని వదిలిపెట్టి భగవంతుడిని చేరుకుంటాడు. తర్వాత ఈ వేదమాలి యొక్క కుమారులు యజ్ఞమాలి, సుమాలిలో యజ్ఞమాలి చాలా ధర్మాత్ముడు. ఆయన తండ్రి ఇచ్చినటువంటి ధనాన్నంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యాపారం అది చేసి అంచెలంచెలుగా దాన్ని పెంచుకుంటూ వెళ్తాడు. ఈ సుమాలి అన్నటువంటి వాడు చాలా చాలా దుర్మార్గుడు అనమాట. వాడు చెయ్యని పాపం లేదు. చివరికి ఆస్తులన్నీ కూడా కరిగిపోతాయి కర్పూరంలాగా. చివరికి వాడు ఒక యజమాని దగ్గర పందులను మేపేటువంటి పనిలో చేరుతాడనమాట. వాడు పందుల్ని మేపడము, ఆ పందులు నివసించేటువంటి ప్రదేశంలోనే పడుకోవడము, ఆ పందులకి ఇచ్చినటువంటి దానాన్ని వీడు తినడము, ఇటువంటి దుర్భరమైన స్థితిలో వాడు జీవిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఎందుకో వాడి అన్నగారు గుర్తొచ్చి ఆయన దగ్గరికి వెళ్తే నాకేమన్నా సహాయం చేస్తాడేమోనని చెప్పి వెళ్తాడనమాట. వెళ్తే ఆయన మీదకు ఏ రకంగా వెళ్తాడు అంటే ఏదో సామరస్యంగా అడగడానికి వెళ్ళడనమాట. దుర్మార్గంగా వెళ్తాడు. ఏమని అంటే, నీకు పంచినటువంటి ఆస్తిలో నాకు పంచిన ఆస్తి నేను కోల్పోయాను కాబట్టి నీ ఆస్తిలో సగభాగాన్ని నాకు ఇవ్వాలా అని చెప్పి అన్న మీద కొట్లాటకు వెళ్తాడు. ఊరంతా కూడా ఆ యొక్క యజ్ఞమాలికి సహకరిస్తూ వాళ్ళు నిలబడతారు. కానీ వీడింత దుర్మార్గంగా వచ్చినా కానీ ఆ యజ్ఞమాలి ఏం చేస్తాడంటే, మీరెవ్వరు కూడా నా సోదరుడి మీద చర్య తీసుకోవద్దని సాదరంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేసి తనకున్న ఆస్తిలో సగభాగాన్ని మళ్ళా ఇతనికి ఇచ్చేస్తాడనమాట. కాలక్రమంలో అన్నదమ్ములిద్దరూ కూడా శరీరాల్ని వదిలిపెడతారు. ఈ యజ్ఞమాలి విష్ణుదూతల పుష్పక విమానంలో తీసుకొని వెళ్తూ ఉంటే ఆ చివరి సమయంలో కూడా 14 బోనబాండాల పక్క నుంచి తీసుకెళ్తారంట. ఆ నరకం పక్క నుంచి పుష్పక విమానం వెళ్తూ ఉంటే తీవ్రమైన ఆర్తనాదాలు వినిపిస్తున్నాయంట. ఆ విష్ణుదూతల్ని అడుగుతాడు, ఎవరివి ఆ ఆర్తనాదాలు అని చెప్పి యజ్ఞమాలి అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు, మీ సోదరుడు సుమాలివి, వాడు చేసిన పాపాలకి నరకంలో విపరీతంగా శిక్షిస్తున్నారు వాణ్ణి అంటారు. అప్పుడు ఈ యజ్ఞమాలి విష్ణుదూతల్ని అడుగుతారు, అయ్యా 7 అడుగులు నడిస్తే బంధాలు ఏర్పడతాయంటారు, ఇంత దూరం కలిసి ప్రయాణం చేశాము, నా సోదరుణ్ణి విముక్తి కలిగించేటువంటి మార్గం ఏదన్నా చెప్పగలరా అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ విష్ణుదూతలు చెప్తాడు, అయ్యా యజ్ఞమాలి, పూర్వజన్మలో నువ్వు కూడా ఏమీ సామాన్యుడివి కాదు, మీ తమ్ముడికి తీసిపోనోడివేం కాదు, వాడిలాగానే దుర్మార్గంగా జీవితాన్ని గడిపావు. అయితే ఒకరోజు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే నీవు అలసిపోయి ఒక దగ్గర సేద తీరడం కోసం ఒక ప్రదేశంలో ఆశ్రయం తీసుకున్నావు. ఆ ప్రదేశం పనుకునేదానికి అనువుగా లేదు అని చెప్పి, అపరిశుభ్రంగా ఉంది అని చెప్పి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేశావు. శుద్ధి చేసి పనుకున్నావు. నీ అదృష్టం, ఆ ప్రదేశం ఏదైతే నువ్వు శుద్ధి చేశావో అది విష్ణు దేవాలయము. ఆ రోజు ప్రత్యేకించి ఏకాదశి పర్వదినము.
ఏకాదశి పర్వదినాన విష్ణు దేవాలయాన్ని శుభ్రపరచడం వల్ల మరుసటి జన్మలో వేదమాలి అన్నటువంటి గొప్ప వ్యక్తి యొక్క గర్భంలో నువ్వు జన్మించేటువంటి అవకాశం నువ్వు పొందావు ఆ స్వల్ప ధర్మం భగవంతునికి చేయడం వల్ల. ఈ రకంగా మనం ఏంటి అంటే చాలామంది ఈ రథయాత్రలు చేయడము, ప్రసాదాలు పంచడము, భగవంతుడు మందిరంలో కొలువై ఉన్న ఉత్సవాల రూపంలో ఆయన్ని వీధుల్లోకి తీసుకుని వచ్చి అందరూ దర్శనం చేసేటట్టుగా చేయడము, సంకీర్తన చేయడం వల్ల వాళ్ళు ఆ సంకీర్తన వినేటట్టు చేయడము. చాలామంది వీళ్ళందరూ పిచ్చోళ్ళండి, ఎందుకు ఇవన్నీ చేస్తా ఉన్నారు? పిచ్చోళ్ళయి కాదు నాయనా, ఇట్లాంటి స్వల్ప ధర్మం దొరికితేనే వాడు ఎంతో దుర్మార్గపు జీవితాన్ని గడిపి ఒకరోజు ఏకాదశి పర్వదినాన విష్ణు దేవాలయాన్ని కొంత భాగం శుభ్రం చేసిన దానికి మరుసటి జన్మలో చాలా గొప్ప వ్యక్తి యొక్క కుటుంబంలో పుట్టేటువంటి మహద్భాగ్యం అతనికి కలిగింది అంటే ఈ సత్యాలన్నీ విశ్వాసంతో వాటిని విశ్వసిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని అందరికీ ఇవ్వాలా అనేటువంటి ఉద్దేశంతో పండగ పర్వదినాలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా ఉత్సాహంగా. ఇప్పుడు దురదృష్టం ఏంటి అంటే మనం ఉత్సవాలు చేస్తాం కానీ అక్కడ నామ సంకీర్తన భగవంతుడిది ఉండదు. ఏదో సినిమాలవి అవి ఇవి పెట్టి ఆ అవకాశాన్ని కూడా కోల్పోతూ ఉన్నాం అన్నమాట. ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ ఉత్సవం ద్వారా, ఆ పండగ ద్వారా ఎక్కువ మంది జనాలకు ఆ భగవంతుని కృపని పంచాలా అనేటువంటి దృక్పథంతో చేసేటువంటిది పండగ, ఉత్సవాలు. కానీ దాన్ని కూడా మనం కోల్పోతూ ఉన్నాం. సో నీవు ఆ మందిరాన్ని శుభ్రం చేయడం వల్ల అంత గొప్ప జన్మని ఎత్తావు. అప్పుడు విష్ణుదూతలను అడుగుతున్నాడు ఈ యొక్క యజ్ఞమాలి, స్వామి నా సోదరుడు విముక్తి పొందేటువంటి మార్గాన్ని చూపించండి దయచేసి అన్నాడు. అప్పుడు విష్ణుదూతలు అంటున్నారు, నీవు ఏదైతే విష్ణు దేవాలయాన్ని ఏకాదశి రోజు శుభ్రం చేశావో, గోవు యొక్క దూడ గిట్ట గుర్తులో ఎంత ప్రదేశం వస్తుందో అంత ప్రదేశాన్ని శుద్ధి చేసినటువంటి ఫలితాన్ని నీ సోదరుడు సుమాలికి ఇచ్చినట్లయితే వాడు ఆ నరక బాధల నుంచి విముక్తిని పొందుతాడు అని చెప్పి విష్ణుదూతలు చెప్తే, స్వామి నేను ఆ యొక్క మందిరం శుభ్రం చేసినటువంటి ప్రదేశంలో గోవు గిట్ట యొక్క ప్రదేశం ఎంతైతే ఆ శుభ్రం చేసినటువంటి ఫలితాన్ని నా సోదరుడికి దక్కుగాక అని భగవంతుడిని హృదయపూర్వకంగా ఆ యజ్ఞమాలి ప్రార్థిస్తే భగవంతుడు అనుగ్రహించి ఆ సుమాలి నరక బాధల నుంచి విముక్తిని పొందాడు. సో అందువల్ల మీరెవ్వరూ కూడా భగవంతుడి సేవా భాగ్యం లభిస్తే దాన్ని తిరస్కరించద్దు. ఈ సంసారాన్ని దాటించగలిగినటువంటి శక్తి ఆ భగవంతుని పాదపద్మములకు చేసుకున్న స్వల్ప ధర్మములో ఉంది. అందుకని భగవంతుడు స్వయంగా గీతలో చెప్తున్నారు, నేహావిక్రమణాసోస్తి ప్రద్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా నిన్ను కాపాడేది ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మములను సేవించినటువంటి ఆ స్వల్ప ధర్మమే నిన్ను కాపాడుతుంది. అందువల్ల ఆ స్వల్ప ధర్మాన్ని నువ్వు చేస్తూ ఇతరులకు పంచుతూ జీవితాన్ని గడిపితే ఆ జన్మ సార్థకమవుతుంది. అందువల్ల మనందరం కూడా ఆ యొక్క యజ్ఞమాలిలాగా జీవితాన్ని గడపాలి, కానీ సుమాలిలాగా కాదు. తన సోదరుని కూడా ఉద్ధరింపజేసేటువంటి పుణ్యాన్ని సంపాదించుకున్నాడు, సుకృతిని సంపాదించుకున్నాడు. ఈ యొక్క సుకృతి ఫలాన్ని ఎంతమందికి వీలైతే అంతమందికి పంచడానికి మనం ప్రయత్నం చేయాలా. సో అందువల్ల ఏంటి అంటే భగవత్ సేవా కార్యక్రమాలు ఎందుకు మనం బహిరంగంగా ఎక్కువ మందికి అందేటట్టుగా చేయడానికి భక్తులు ప్రయత్నిస్తారు అంటే దాని ద్వారా వారు ఉద్ధరింపబడతారు కాబట్టి, వారికి విలువ తెలియకపోయినా భక్తులకు తెలుసు కాబట్టి, అందుకని బహిరంగంగా ఈ యొక్క భగవత్ సేవా కార్యక్రమాల్ని అందరికీ అందుబాటులో చేసేటట్టుగా ప్రయత్నం చేస్తారు భక్తులు. అందుకని చెడని పదార్థము హరిసేవ. ఏదైనా ప్రపంచంలో అన్నీ మన శరీరంతో పోతాయి, కానీ ఆత్మతో వచ్చేటువంటిది మాత్రం ఆ భగవంతుణ్ణి సేవించినటువంటి ఆ స్వల్ప ధర్మమే మనల్ని కాపాడుతుంది, మనతో వస్తుంది. అది చేయడానికి ప్రయత్నించండి. కలియుగంలో యుగధర్మం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.